హాయ్ అండి. ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇది ఒక సర్ప్రైజ్ అన్నమాట. ఇది మనము ఒక జూబ్లీ హిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుమల టెంపుల్ ఎలా ఉంటుందో అలాంటి టెంపుల్ని మనకి జూబ్లీ హిల్స్లో కట్టారు. అది 1996లో టీటీడీ వారు కట్టారనమాట. సో ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాము. అది చాలా బాగుంటుందని నేను విన్నాను. సో నేను కూడా చూడాలని, అది మీకు చూపించాలనేసి నా కోరిక అన్నమాట. సో ఈ క్లైమేట్ ఏమో చాలా బాగుంది ఈరోజు. బికాస్ ద టెంపుల్ అనేది వెళ్ళిన రోజు ఇట్ వాజ్ రైనింగ్ లైక్ డ్రిజ్లింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ద క్లౌడ్, ద నేచర్, ఎవ్రీథింగ్. సో మనము టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళని వాళ్ళు ఈ ప్లేస్కి మనం వస్తే ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ప్రసాదం కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో నాకు వెంకటేశ్వర స్వామిని తీయడానికి అవ్వలేదు, కానీ అమ్మవారు మాత్రం మనకి దర్శనం ఇచ్చారు. సో ఇట్స్ గ్రేట్. మనకి అమ్మవారు ఎంత అందంగా, ఎంత బాగా ఉన్నారో చూడండి. దర్శనం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అయిపోయింది. సో ఇక్కడ మనకి విమాన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారండి. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అమ్మవారు పద్మావతి అమ్మవారి తర్వాత మనకి ఈ అమ్మవారు కూడా దర్శనం ఇచ్చారు, అండాలమ్మద. సో చూడండి, మనకి ఎంత అందంగా ఉన్నారు, ఎంత కళగా ఉన్నారు. మనకి సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి విమాన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా దొరికిపోతుంది ఇక్కడ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. సో చూడండి, పైన చూసారా, అక్కడ సిల్వర్ కలర్లో ఉంది అక్కడ అన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఇక్కడ బయట నేచర్ కూడా ఎంత బాగుందంటే, బయట ఎవ్రీ ప్లేస్, ద క్లైమేట్ కానీ, ద వే ఆఫ్ మెయింటెనెన్స్, ఫుడ్, అక్కడ మనకి ప్రసాదం పెట్టింది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి తిరుపతిలో తిన్నంత ఫీలింగే అండి. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుని దగ్గరికి కూడా వచ్చాము. సో అక్కడ మనకి మెయిన్ విగ్రహాన్ని చూడడానికి ఛాన్స్ లేదు, కానీ సో ద నేచర్ని చూడండి. సో నేను మాత్రం చాలా హ్యాపీ అయిపోయాను ఆ రోజు. ఎందుకంటే ఆ క్లైమేట్ కూడా అంతే మనకి సపోర్ట్ చేసింది. డ్రిజ్లింగ్, సింపుల్, చిన్నగా ఆ నేచర్ని మనం ముట్టుకున్న ఫీలింగ్ అన్నమాట. సో ప్రకృతి అందంలో మనము ఇమిడిపోయాం. సో చూడండి, ఎంత అందంగా ఉన్నారు. మీరు కూడా ఈ ప్లేస్కి ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. You will also feel the best and you really love it. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అలాగే ఈ చిన్ని క్లిప్ని చూసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు చేయాలి అంటే మీరు నా వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. అంతే. థ్యాంక్ యూ. బాయ్.